अस्तु मामाहितुंसे शिरसि वज्रो नमस्ते अस्तु मामाहितुंसे उद्गातेव सगुणे सामगायसि ब्रह्मपुत्र इव सवनेषु शशि स्वस्ति नः सगुणे अस्तु प्रतिनः सुमना भव ॐ ध्रुवं वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं दैत्यस्याग्निश्चराचन्द्ररजतां ध्रुवं ध्रुवेण हविषा अयञ्च ब्रह्मणस्पतिः ओम केशवाय नमः केशवाय नमः क्षयाय नमः नाथाय नमः मक्षवाय नमः धनाय नमः ओम जनों नमः संतम सर्वरे नैत्यं भगवानस्य मम वाप्तदुर्क्षिद्वारा श्री परमेश्वर दिश्य श्री परमेश्वर प्रेष्ठभ्यां शुभेष्ठमनिष्याभ्यां आयुष्याभिवृद्ध्यर्थं एव नमोस्तुताय सहस्रमोत्तय चतुर्विधि ओम नमो परमसार शास्त्रमो हरे अन्नादे प्रहायास्त्रे धर्मोद्धारिणे नमः यत्सर्वने नमः भद्रानां ఈసారి ఎలా రండి ఒకసారి ఒకసారి ఓకే సార్ ओम अर्चना प्रार्थना एवं नूतन वस्त्रद्वय ఒకసారి పట్టుకోండి కొంచెం వెనక్కి జరిగింది गतमेन्द्रिय प्रतिष्ठाते సార్ సార్ మీరు అనుకోండి సార్ మేడం గారికి అనమాట ఓకే श्रीराम पत्नी जनकस्य पुत्री सीतांगना सुंदर कोमलांगी श्री विष्णु पत्नी भुवनैक माता मधुवराभ्यां वरदा भवन्तु। स्वस्ति श्री चांद्रमाल श्री विगुतिनाम संवत्सर निज वैशाख बहुल नवमी आदिवाరం అనగా 6/6/2010 ఉదయం 8:48 నిమిషాలకు ఉత్తరాభాద్ర నక్షత్రయుక్త
కర్కాటక లగ్న పుష్కరాంశేందు మా ద్వితీయ కుమారుడు ఆ శ్రీమతి మరియు శ్రీ ఆ చిరంజీవి రవికిరణ్ దంపతుల ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వెంకట నాగ సూర్య కీర్తి కిరణ్మయిని ఏలూరు వాస్తవిలో శ్రీమతి మరియు శ్రీ చావలి విశ్వేశ్వరరావు దంపతుల ఏకైక కుమారుడు చిరంజీవి వెంకట సుబ్బరాయ లీలామాధవ్కిచ్చి ఏలూరు తూర్పు వీధిలో గల శ్రీ సంతాన వేణుగోపాల స్వామి రైస్ మిల్ ప్రక్కన శ్రీ సత్యనారాయణ థియేటర్ దగ్గర మౌరంపూడి సత్యనారాయణ ఏసీ కళ్యాణ మండపం నందు వివాహం జరిపించుటకు దైవజ్ఞ సుముహూర్తం నిశ్చయించినారు. కావున తామెల్లరూ విచ్చేసి వధూవరులను ఆశీర్వదించి మా దర్పిత చంద్ర తాంబూలాది సత్కారం స్వీకరించి మమ్ము ఆనందింపజే ప్రార్థన. ఆదివారం ఉదయం 6/6/2010 మధ్యాహ్నం 12 గంటలకు విందు. మీ ఆగమనాభిలాషులు శ్రీమతి మరియు శ్రీ ఇస్బాటి సాంబశివరావు దంపతులు. ఈ వివాహములకు మేము అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. కావున తామెల్లరూ బంధుమిత్ర సపరివార సమేతముగా విచ్చేసి ఈ కార్యక్రమమును ఈ శుభముహూర్తమును నిర్విఘ్నముగా జరిపించవలసిందిగా కోరుతున్నాము. వారికి ఇవ్వండి. మళ్ళీ ఆగండి. ఇలా తిరిగి ఉండి అది జరగండి. ఓకే ఓకే మేడం 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 వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రిక వివాహానికి మీరు ఆహ్వానం చేశారు. ఆహ్వానాన్ని అంగీకరించి మిమ్మల్ని అందరినీ కూడా వారు కూడా పెళ్లికి పిలుస్తున్నారు. ఎవరు? చావలి విశ్వేశ్వరరావు గారు, శ్రీమతి సావిత్రి దంపతులు, బంధుమిత్ర సపరివారముగా. జానక్యా కమలాంజలిపుటే యా పద్మరాగాయితా న్యస్తా రాఘవమస్తకే చ విలసతు కుంద ప్రసూనాయితా స్రస్తా శ్యామలకాయ కాంతి గలితా యా ఇంద్రనీయాహితా
मुक्तास्ता शुभदा भवन्तु भवतः श्रीराम वैवाहिकाः कल्याणं कमनीय कोमलकरैः आर्द्राक्षतारोपणं कन्यादानपुरस्सरं सुरगुरोः विप्राशिषानुग्रहं बाह्वोऽङ्गणबन्धनं दशगुणो माङ्गल्यसूत्रान्वितौ सीताराघवयोर्विवाहसमये कुर्यात् सदा मङ्गलं सुमुहूर्ते सावधाना लक्ष्मीनारायण ध्यान सावधाना सावनवारी शुभलेख आत्मान पत्रिक स्वस्ति श्री चांद्रमान श्री विकृतनाम संवत्सर निज वैशाख बहुళ నవమి ఆదివారం అనగా తేదీ 6/6/2010 తేదీ ఉదయం 8:40 ఉత్తరాభాద్ర నక్షత్రయుక్త కర్కాటక లగ్న పుష్కరాంశయందు మా ఏకైక కుమారుడైనటువంటి చిరంజీవి లీలా మాధవ్కు లేటు శ్రీ చావలి సుబ్బారాయుడు శ్రీమతి లీలావతమ్మ మనవడైనటువంటి లీలా మాధవులకు ఏలూరు వాస్తవ్యులు బ్రహ్మశ్రీ పిసుబాలి రవికిరణ శ్రీమతి వినయ దంపతుల ఏకైక కుమార్తె అయినటువంటి లక్ష్మీ సౌభాగ్యవతి వధువు కీర్తి కిరణ్మయిని ఇచ్చి ఏలూరు తూర్పు వీధి మోరంపూడి సత్యనారాయణ కళ్యాణ వేదిక యందు పాణిగ్రహణ మహోత్సవం జరిపించడము దైవజ్ఞులు శుభముహూర్తము నిశ్చయించినారు గాన ఏదది శుభముహూర్తమునకు తామెల్లరూ ఇచ్చేసి నూతన వధూవరుని ఆశీర్వదించి మదర్పిత చందన తాంబూలాది సత్కారమును స్వీకరించి మమ్మలను ఆనందింపజేయబోతున్నాము. ఇదే ఇట్లు ఆగమనాభిలాషు చావలి విశ్వేశ్వరరావు శ్రీమతి సావిత్రి బంధుమిత్రుల అభినందనలతో మంగళం మహతు శ్రీ 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 శుభం భూయాతు. రండి మీ దంపతులు. తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి. తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి. ఒకరికి ఒకరని అనుకుంటే అదే నిశ్చితార్థం, ఆ నిర్ణయానికి తలవంచడమే పెళ్ళి అంతరార్థం. శతమానం భవతి అంటుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి. మంగళకరమే బంగారం నిత్యం శక్తిమయం, అది మాంగళ్యంగా ముడిపడితే తరించును స్త్రీ హృదయం. తాళి బొట్టులు రెండు పుస్తెలు లక్ష్మీ పార్వతులు, అవి పుట్టినింటికి మెట్టినింటికి పట్టిన హారతులు. ఆ సంగతులన్నీ చెబుతుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి.
అనుగ్రహాలకు ప్రతిరూపాలే ఈ నవధాన్యాలు. ఆ చంద్రుని ధాన్యం బియ్యమే గదా పెళ్లి తలంబ్రాలు. మనువుకు మూలం మనసైతే ఆ మనసుకు చంద్రుడు అధిపతి. ఈ అనుబంధంతో బియ్యం పొందెను అక్షింతలుగా ఆకృతి. ఆ వేడుకలన్నీ చూడాలంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్లి ఇలా వైకుంఠమే మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి. ఇది తెలుగువారి పెళ్లి. ఒకే కలపతో ఒకే పలకగా పెళ్లి పీట ఉంది. అది ఒకే ప్రాణమై దంపతులిద్దరూ ఉండాలంటుంది. చాలి చాలని ఆ పీట సన్నగా ఉంటుంది. అది సర్దుకుపోయే మనసుండాలని జంటకు చెబుతుంది. ఆ సందేశాలను అందిస్తుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్లి ఇలా వైకుంఠమే మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి. ఇది తెలుగువారి పెళ్లి. ఎందుకు తొలి తొందరెందుకు నాలో, ఎద చిందులెందుకు నాకే, ఇంతందమెందుకు మెరుపెందుకు. ఎన్నడు తెలియంది ఎందుకో నాలో, మొదలైంది ఎందుకో నేనే, నాలాగా అస్సలు లేనెందుకో. సొగసులకు ఈ రోజు బరువెందుకు. నడ